ఫ్రెండ్స్, ఒక రోజు ఉదయం నిద్ర లేచి బయటకు చూస్తే నీలి ఆకాశం, పచ్చని చెట్లు ఏమీ కాకుండా మీ ముందంతా ఎర్రటి ఎడారి, ఆకాశంలో రెండు చిన్న చంద్రులు, దూరంగా ఒక ప్రకాశించే నక్షత్రంలాగా భూమి కనిపిస్తుంది. అప్పుడు మీ ఇంట్రెస్ట్ సెక్టార్ 4 హ్యూమన్ కాలనీ మార్స్. అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందని ఒకసారి ఊహించండి. అయితే ఈ వీడియోలో మనుషులు నిజంగానే మార్స్ ని కాలనైజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మార్స్ అంటే మనకు సినిమాలు, పుస్తకాలు, ఫోటోలు అంతే. కానీ ఒక రోజు అక్కడే పర్మనెంట్ గా మనుషులు ఉంటే, పిల్లలు అక్కడే పుడితే, మార్స్ లో కూడా స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు మనం భూగ్రహవాసులం కాము, మనం మార్షియన్ హ్యూమన్లు అవుతాం. అయితే ఇది క్రేజీగా అనిపిస్తుందా? కానీ చాలా సైంటిస్టులు ఇలా చెబుతున్నారు, ఇది ఇలా జరిగితే కాదు, ఇది ఎప్పుడు జరగవచ్చునని. మార్స్ ని మనుషులు కాలనైజ్ చేస్తే మనిషి హిస్టరీ మొత్తం మారిపోతుంది. కానీ మనం ఒక నిజాన్ని తెలుసుకోవాలి, అది ఒక పిక్నిక్ ట్రిప్ కాదు, అది హ్యూమన్ లైఫ్ లోనే టఫ్ ఛాలెంజ్. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, శ్వాస తీసుకోవడానికి గాలి ఉండదు, అక్కడ ఉన్న గాలి ఆల్మోస్ట్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్. హెల్మెట్ తీసేస్తే మన మ్యాటర్ ఓవర్. బాగా చలి, అక్కడ యావరేజ్ టెంపరేచర్ -63°C ఉంటుంది. కొన్ని టైమ్స్ లో అయితే -100°C కంటే కూడా దిగిపోతుంది. అక్కడ రేడియేషన్ ఎర్త్ లాగా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగి లేదు. సూర్యుడి రేడియేషన్ దాని ఉపరితలం మీద డైరెక్ట్ గా పడుతుంది. ఇంకా బలహీనమైన గ్రావిటీ, ఎర్త్ తో పోలిస్తే దాని గ్రావిటీ కేవలం 35% మాత్రమే. దీనివల్ల బోన్స్, మజిల్స్ స్లోగా వీక్ అవుతాయి. అక్కడ నీళ్లు లేవు, ఉన్నా అవి ఐస్ రూపంలోనే ఉన్నాయి. అయినా సరే సులభంగా వాడుకునే నీరు చాలా తక్కువ. ఫుడ్ ఉండదు, ఫార్మింగ్ కు సాయిల్ లేదు, యానిమల్స్ లేవు, అన్ని మనమే గ్రో చేయాలి. ఇంకా మెంటల్ ప్రెషర్ ఊహించుకోండి, మూసివేసిన డోమ్స్ లో ఉండాలి కొన్ని సంవత్సరాల పాటు. అవే మొహాలు, అవే ప్లేసులు. ఇంకా ఒంటరితనం, డిప్రెషన్, స్ట్రెస్. అంటే మొత్తానికి మార్స్ అంటే బ్యూటిఫుల్లే కానీ డేంజరస్ కూడా. కానీ ఒకవేళ మనుషులు నిజంగానే మార్స్ ని సక్సెస్ఫుల్ గా కాలనైజ్ చేశారనుకుంటే వాళ్ళు ఇవన్నీ సాల్వ్ చేయాలి. అవేంటంటే, మొదటిగా ఆక్సిజన్. అక్కడి బయోడోమ్స్ లోని మొక్కలను పెంచాలి. CO2 ని స్ప్లిట్ చేసి మెషిన్స్ ఉపయోగించాలి. అల్గే ఫార్మ్స్ కూడా పెట్టాలి. మార్స్ సిటీస్ అన్ని గ్లాస్ డోమ్ లోనే ఉంటాయి. ఇంకా తర్వాత వాటర్. దీనికోసం అండర్ గ్రౌండ్ ఐస్ ని కరిగిస్తాం మరియు రీసైకిల్ చేస్తాం. లిటరల్లీ ఇక్కడ ఒక్క చొక్క కూడా వృధా కాదు. ఇక తర్వాత ఫుడ్, హైడ్రోఫోనిక్స్, వెర్టికల్ ఫార్మింగ్, ల్యాబ్ గ్రౌండ్ మీట్. అవును, ద మార్షియన్ సినిమాలోనే, కానీ ఇంకా అద్భుతంగా. ఆ తర్వాత రేడియేషన్ సమస్యలు. కాలనీలు అండర్ గ్రౌండ్ లేదా మార్స్ మట్టితో కవర్ చేయాలి. అక్కడ కేవ్స్ లో కూడా సిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాతది గ్రావిటీ సమస్య. స్పెషల్ ఎక్సర్సైజ్ మెషిన్లు, మెడిసిన్లు, ఆర్టిఫిషియల్ గ్రావిటీ హ్యాబిటాట్స్. అక్కడ పుట్టిన పిల్లలు కొంచెం ఎత్తుగా, లైట్ గా ఉండొచ్చు. ఇకపోతే ఎనర్జీ. మార్స్ సిటీస్ నడిచేది సోలార్ పవర్, న్యూక్లియర్ రియాక్టర్స్, ఇంకా కోల్, ఇంకా ఆయిల్. తర్వాత ఎర్త్ టు మార్స్ ట్రావెల్. ఇలా రెగ్యులర్ స్పేస్ ఫ్లైట్స్ ఉంటాయి, కార్గో షిప్స్, ప్యాసింజర్ షిప్స్ లాంటివి. ఈ రోజు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కామన్నట్టు ఫ్యూచర్ లో మార్స్ ఫ్లైట్ ఎక్కామని అనుకుంటాం. అప్పుడు మనిషి స్టేటస్ పూర్తిగా మారిపోతుంది. మనం సింగిల్ ప్లానెట్ స్పీషీస్ నుంచి మల్టీ ప్లానెట్ స్పీషీస్ గా మారతాం. ఒక డిజాస్టర్ వల్ల హ్యుమానిటీ అంతరించదు. కొత్త జాబ్స్, కొత్త టెక్నాలజీ, కొత్త కల్చర్, మరియు ఒక కొత్త డైలాగ్ కూడా. అదేంటంటే, మనం ఎర్త్ లో పుట్టాం కానీ మార్స్ లో పెరిగాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ టర్న్. మీరు ఏమనుకుంటున్నారు? మార్స్ కాలనైజేషన్ అనేది ఒక పిచ్చి డ్రీమా లేక మనిషి యొక్క నెక్స్ట్ ఎవల్యూషన్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో రాయండి. ఇలాంటి స్పేస్, సైన్స్ టాపిక్స్ నచ్చితే మన వీడియోని లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన జర్నీ ఇక్కడ ఎర్త్ మీదే ఆగిపోదు, స్టార్స్ మధ్యలో మొదలవుతుంది. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. మార్స్ కాలనైజేషన్ అంటే ఇంకో ప్లానెట్ కి వెళ్ళడం మాత్రమే కాదు, అది మన సర్వైవల్, మన క్యూరియాసిటీ, మన ఫ్యూచర్. ఒక రోజు హిస్టరీ ఇలా అంటుంది, హ్యూమన్స్ వర్ బోర్న్ ఆన్ ఎర్త్ బట్ దే గ్రో అప్ ఆన్ మార్స్.